నిన్న మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి మనం రెండో స్టేట్మెంట్ దగ్గర ఆగామండి. అక్కడ ప్లాంట్ ఖాతాని మనం వేయడం జరిగింది. ఇక్కడ రెండో స్టేట్మెంట్ వచ్చి మనం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేటటువంటిది తయారు చేస్తున్నాము. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, దీనికోసం మనకి అడ్జస్ట్మెంట్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో అవసరమైనటువంటి మేరకు ఖాతాలు అనేటటువంటివి మనం తయారు చేసుకోవాలి. ఇందులో నిన్న మనకి సర్దుబాటులో మేరకు ఆ స్థిరాస్తి అయినటువంటి ఒక ప్లాంట్ ఖాతాని మనం తయారు చేసుకున్నామండి. వాడు అడ్జస్ట్మెంట్ ప్లాంట్కి సంబంధించి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ తయారు చేయాలి అంటే తప్పకుండా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనేటటువంటిది తయారు చేసుకోవాలి అని చెప్పాను. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో మనం ముందు సర్దుబాటులో ఉండేటటువంటి అంశాలు చూసి తర్వాత అప్పుల్లోవి, తర్వాత ఆస్తుల అంశాలు చూడండి. అప్పుల్లో మరియు ఆస్తుల అంశాలు చూసేటప్పుడు ఏం తీసుకోమని చెప్పాను నేను? అప్పుల్లో ఏదైనా రిజర్వ్లు కానీ లేకపోతే ఏదైనా వాడు పర్టికులర్గా ఏమైనా రద్దు చేయమని ఏమైనా చెప్పినప్పుడు మనం తీసుకుంటామండి. అలాగే లాభ నష్టాల ఖాతా అనేటటువంటిది ఓపెనింగ్ అనేది ఓపెనింగ్ నిల్వ కింద, క్లోజింగ్ బ్యాలెన్స్గా ఇక్కడ తీసుకోవాలి. అలాగే రిజర్వ్లు ఏమైనా ఉంటే రద్దు చేసేయాలి. అలాగే ఆస్తుల వైపు ఏదైనా కృత్రిమ ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం ఇక్కడ రద్దు చేసి చూపించాలి అని మాట్లాడుకున్నాము. సరే, ముందు అడ్జస్ట్మెంట్లో మనం చూసినట్లయితే ముందు లాభ నష్టాల సర్దుబాటు ఖాతాలో మొట్టమొదటిగా నిల్వ వేసేయండి. బై ఓపెనింగ్ బ్యాలెన్స్, ప్రారంభపు నిల్వ. అలాగే ఇక్కడ 2 క్లోజింగ్ బ్యాలెన్స్, అది చివరిలో వేద్దిరిగాని. ఇందులో డెబిట్ ఐటమ్స్ అన్నీ అవి అయిపోయిన తర్వాత వేద్దిరిగాని, ఎందుకంటే క్లోజింగ్ అనేది ఎండింగ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపించేయకండి, మర్చిపోవడం ఏమీ చేయక్కర్లేదు. 2 అదంతా కూడా రఫేనండి, ప్రాబ్లం ఏం లేదు వేసి చూపించేసిన. కానీ ఆచార ప్రకారం ఏమిటి అంటే క్లోజింగ్ అనేది ఎప్పుడు కూడా అన్ని వ్యవహారాలు అయిపోయిన తర్వాత వేయడం అనేటటువంటి సాంప్రదాయం కాబట్టి అప్పుడు తీసుకోండి. 15,250. అలాగే ఇక్కడ చూసినట్లయితే టు డిప్రిషియేషన్ వచ్చి మనకి ప్లాంట్కి సంబంధించి 11,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే చూడండి, డివిడెంట్ అనేటటువంటిది ఇక్కడ పే చేశారండి. డివిడెంట్ ఎంతండి? సారీ, ఇక్కడ 7,000 రూపాయలు. ఇది డివిడెంట్ వచ్చి 11,500 రూపాయలు డివిడెంట్ అనేటటువంటిది పే చేశారు. అలాగే ట్యాక్స్ చూడండి, ఆదాయ పన్ను ఏర్పాటు కోసం ఇక్కడ మనకి 16,500 ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే 2 జనరల్ రిజర్వ్ రద్దండి. 2 జనరల్ రిజర్వ్ ఎంత ఇచ్చాడండి మనకి? జనరల్ రిజర్వ్ వచ్చి 25,000, 30,000. ఇక్కడ 5,000 మనం రద్దు చేసినట్టుగా చూపించండి. అట్లాగే ఇంకే విధమైన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందో చూడండి లెక్కలో. ఇంకా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషను లేదండి. ఐదు మనకి ఎప్పుడు కూడా డెబిట్ ఎక్కువ ఉంటుందండి. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఇక్కడే చూపిస్తుంది ఎప్పుడు బ్యాలెన్స్. ఎన్నో రేర్ కేసెస్ అండి ఇక్కడికి రావడం అనేటటువంటిది. 5, 5, 10, 7, 1, 8, 6, 14, 19, 1, 20. ఇది 40,000 అండి. 5, 5, 10, 7, 1, 8, 6, 14, 5, 19, 1, 20, 40,000. ఇక్కడ బై ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఎంత ఉందండి? 750
అలాగే 5 1 6 4 10 2 24,750 చూపించండి. 24,000 24,750. ఓకే, ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఫైనల్ స్టేట్మెంట్ వచ్చి మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. మూడవది ఇక్కడ మనకి సోర్స్ చూపించండి, అలాగే అప్లికేషన్ను చూపించండి. సోర్సు అప్లికేషన్. ఇక్కడ సోర్స్ వచ్చి మనకి ఇక్కడ చూపించేయండి. FFO 24,750. అలాగే ఇక్కడ నెట్ డిక్రీజా ఇంక్రీజా వచ్చింది. మనకి నెట్ డిక్రీజ్ వచ్చిందండి 11,950. నెట్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ చూపిస్తాము. నెట్ డిక్రీజ్ 11,000 మన ఫస్ట్ స్టేట్మెంట్లోదండి 11,950. అలాగే మనం ప్లాంట్ ఖాతా వేసామండి. ప్లాంట్ ఖాతా వేస్తే ఇక్కడ ప్లాంట్ పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ కొనుగోలు మనకి ఇక్కడ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి అది పర్చేజ్ అని చెప్పాం. పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ ఎంతండి 19,000 వచ్చింది. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే మళ్ళీ ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి చూడండి. అక్కడ షేర్ క్యాపిటల్ వచ్చి 1,25,000 కాబట్టి ఇష్యూ ఆఫ్ షేర్ వాటాల జారీ ద్వారా మనకి ఎంత వచ్చిందండి? ₹1,00,000 25,000 అనేటటువంటిది క్యాష్ రావడం జరిగింది. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ వేసేసాము. ప్రాఫిట్ అండ్ దాకా మనం ఒక చిన్న విషయం అండి. ఒక్కసారి ఇందాక మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్కి సంబంధించి ఇక్కడ చూడండి. ఫండ్స్ ఫ్రమ్ FFO సంబంధించి అక్కడ ముగింపు నెలవని వేయలేదండి. FFOకి సంబంధించి మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ముగింపు నెల వేయలేదు. అది కూడా ఒకసారి తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అండి. బై ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత వేసామండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 15,250. ఇక్కడ వచ్చి టు డిప్రిషియేషన్ వచ్చి మనకి 7,000 అలాగే టు డివిడెంట్ వచ్చి 11,500. అలాగే టు ట్యాక్స్ 16,500 ఇక్కడ వేసామండి. ఇక ముగింపు నెలవు మర్చిపోయాము, అందుకనే మళ్ళీ ఇంకోసారి ఈ ఖాతాను చూపిస్తున్నాను. సో అది టు క్లోజింగ్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఉందండి? 15,300. సో ఇంకా అలాగే రిజర్వ్ ఉంది చూడండి. టు జనరల్ రిజర్వ్ 5,000. ఇక తర్వాత టు క్లోజింగ్ బ్యాలెన్స్ 15,300. ఇంకా ఏ విధమైన ఐటమ్స్ ఇక్కడ లేవండి. సో ఎంత వచ్చిందో చూడండి. 5, 5, 10, 13, 7, 1, 8, 6, 14, 19, 5, 24, 24, 1, 25, 3, 2, 5.
55,300 వచ్చిందండి. అంటే 15,000 ఇందాక 40,000కి 15,000 55,300. ఇప్పుడు బై ఎఫ్ఎఫ్ఓ ఎంత వస్తుందండి మనకి? 5 5 10 0 2 1 3 అయింది. ఇక్కడ 5కి 5 సరిపోయింది 4. 40,050 అనేది ఇది మనకి సోర్స్ కింద చూపించండి. 40,050. నెక్స్ట్ మనకి మూడో స్టేట్మెంట్ వచ్చి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండి. మూడో స్టేట్మెంట్ వచ్చి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మనకి సోర్సు అండ్ అప్లికేషన్ ద్వారా మనం తయారు చేయబడుతుంది. సోర్సు అప్లికేషను. ఈ సోర్స్ అండ్ అప్లికేషన్లో మనం ముందుగా ఈ ఎఫ్ఎఫ్ఓ చూపించేయండి. ఇక్కడ ఎఫ్ఎఫ్ఓ వచ్చి 40,050. ఎఫ్ఎఫ్ఓ వచ్చి 40,050 మనం చూపించండి సోర్స్ కింద. అలాగే ఇక్కడ నెట్ డిక్రీజ్ వచ్చిందండి. నెట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అది వచ్చి మనకి 11,950 మనకి చూపడం జరిగింది. అలాగే ఇక్కడ పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అని చెప్పి ఇందాక మీరు ప్లాంట్ అకౌంట్ వేసాం కదా మనం. ఆ ప్లాంట్ అకౌంట్లో వచ్చినటువంటి నిల్వ ఎంత అయితే ఉందో అది చూపించండి. ఇక్కడ 19,000గా తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి ఇష్యూ ఆఫ్ షేర్ అంటే వాటాలు జారీ చేశారు. వాటాలు జారీ చేయడం ద్వారా నగదు అనేటటువంటిది లోపలికి వచ్చింది. ఎంత వచ్చిందండి మనకి? 25,000 రూపాయలు వచ్చింది. అలాగే బ్యాంకు లోన్ చూడండి 35,000 ఉంది. అలాగే రెండవ సంవత్సరంలో లేదండి. అంటే ఒక అప్పు ప్రారంభంలో ఉండి ముగింపులో లేదు అంటే అప్పుని మనం వాడుకున్నట్ట లోపల ఉంచినట్ట అంటే వాడేసుకొని తీర్చేసామన్నమాట. తీర్చేసాము అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటండి అప్పుని తీర్చేసాము అంటే నిధిని వాడుకున్నట్టు. బ్యాంక్ లోన్ అర్థమైందండి? బ్యాంక్ లోన్ ఎంతండి? ఇది 35,000. అదే మనకు వస్తే సోర్స్ కింద చూపిస్తాము, చెల్లించేస్తే వినియోగించేసినట్టుగా చూపిస్తాము, మన దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోయినట్టుగా చూపిస్తాము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేమున్నాయండి ఇందులో? ఏ విధమైన అంశాలు లేవు. ఇక భూమి భవనాల విషయానికి చూసినట్లయితే ఇక్కడ 1,00,000 ఉంది, 95,000 ఉంది. ఇక్కడ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అండి. తగ్గింది కాబట్టి అమ్మినట్టుగా భావించాలి అని చెప్పాను. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత? 5,000 రూపాయలు. అర్థమైందండి? నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ డివిడెంట్ అనేటటువంటిది చెల్లించారండి. ఎంత? 11,500 రూపాయలు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత? 16,500 రూపాయలండి. సో 5 ఇక్కడ దేని తిన్నంగా దానికి వేసుకోండి అమౌంట్లు. ఓకే, ఇంకేమున్నాయండి అడ్జస్ట్మెంట్స్? ఇక అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మనకి టాలీ అవ్వాలి. ఒకటి చూద్దామండి అయిందో లేదో ఒకసారి మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సిందే. 5 5 10 9 5 14 20 9 5 14 15 6 21 1 22 3 2 5 6 8 82,000 అండి. ఇక్కడ చూద్దాము 3 0 9 1 10 5 5 10. మీకు దేని తిన్నంగా అది వేసుకుంటే క్యాలిక్యులేటర్ కూడా మనకు అవసరం ఉండకపోవచ్చు. సో ఆ విధంగా మీరు వేసుకుందుకు ప్రయత్నించండి. సో 5 5 10 1 11 1 12. సో 4 1 5 5 2 7 1 8. సో ఈ విధంగా మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేటటువంటిది
టాలీ అవుతుంది అనమాట అండి. ఇది ఈ లెక్కకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో ఈ విధంగా చేయండి. ఓకే, ఎక్కించుకోండి. మరొక లెక్క చెప్తానండి. నెక్స్ట్ లెక్క రాసుకోండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎ ఫర్మ్ ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ క్రింది ఆస్తి అప్పుల పట్టీ ఆధారంగా నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. రాసుకోండి. అప్పులు 2010, 2011, ఆస్తులు 2010, 2011. రాసుకోండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనం 2,40,000, 3,60,000. షేర్ ప్రీమియం, వాటా ప్రీమియం 24,000, 36,000. సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్ 18,000, 27,000. లాభ నష్టాల ఖాతా P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 58,500, 62,400. %8 డిబెంచర్లు -78,000, 78,000. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్, పన్ను కొరకు ఏర్పాటు 29,400, 32,700. రుణదాతలు క్రెడిటార్స్ 1,05,000, 1,09,200, 1,09,200. నెక్స్ట్ భవనాలు, ఆస్తుల్లో రండి. బిల్డింగ్స్ 1,66,200, 3,39,600. యంత్రాలు, మెషనరీ 1,06,800, 1,53,900. ఫర్నిచర్ 7,200, 4,500. సరుకు
66,378,000 రుణగ్రస్తులు డెటార్స్ 1,09,500 1,17,300 బ్యాంక్ 14,400 12,000 టోటల్స్ 4,70,400 7,05,300. ఓకే, నెక్స్ట్ కింద లైన్ రాసుకోండి చిన్న ఇన్ఫర్మేషన్. ప్రొవైడ్ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ, యంత్రాలపై తరుగుదల ఆన్ మెషినరీ 38,400 రూపీస్, ఆన్ ఫర్నిచర్ 1,200. యంత్రాలపై 38,400 రూపాయలు, ఫర్నిచర్పై 1,200 రూపాయలు తరుగుదలను ఏర్పరచండి. అది దట్ ఈస్ ద ప్రాబ్లం. ఒకసారి లెక్క చూడండి. సరే, ఈ లెక్కలో మనకి 2 అడ్జస్ట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి మెషినరీ మీద, 2 ఫర్నిచర్ మీద. ముందుగా మనం స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ తయారు చేద్దాం. తర్వాత మిగిలినటువంటి 2 స్టేట్మెంట్లు చూద్దామండి. సరే, హెడ్డింగ్ పెట్టుకోండి. స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఈ లెక్కలో మనం ఆల్రెడీ కాలమ్స్ 2 కాలమ్స్ 2 వేస్తున్నాం. మనం 4 కాలమ్స్ వేస్తున్నాం కదండి. ఈ లెక్కని ఇంక్రీజు డిక్రీజే తీసుకుందామండి. అంటే ఇంక ఇయర్స్ వెహికల్ లేకుండా ఓన్లీ పర్టిక్యులర్సు, ఇంక్రీజు, డిక్రీజే 3 కాలమ్స్ తోటి చూద్దాం. పర్టిక్యులర్స్, ఇంక్రీజ్, డిక్రీజ్. సో మొట్టమొదటిగా మనం చేయవలసిందంటే ప్రాసెస్ అంతా మామూలేనండి. 2 కాలమ్స్ తీసేసాం. కరెంట్ అసెట్స్. ఇక్కడ కరెంట్ అసెట్స్ వచ్చేటప్పటికి లెక్కలో చూడండి, మనకు ఆస్తుల్లో స్టాక్ ఇచ్చాడు. ఇక్కడ మనకి మామూలుగా కాలమ్స్ వేసుకుంటే ఇక్కడే మనం ఇంక్రీజా డిక్రీజా చూసుకుంటాం. పేపర్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి చూడండి, స్టాకు 66,300 అలాగే 78,000 ఇచ్చాడండి. అంటే ఇక్కడ సరుకు అనేటటువంటిది మనకి పెరిగింది. అవునండి, ఎంత పెరిగింది? మనకి 11,700 పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది. అలాగే నెక్స్ట్ రుణగ్రస్తులు చూడండి, డెటార్స్. రుణగ్రస్తులు కూడా 1,09,500 అలాగే 1,17,300. కాబట్టి ఇది కూడా 7,800 మనకి పెరుగుదల అనేటటువంటిది కనిపించిందండి. ఇక బ్యాంక్ విషయానికి వచ్చేటప్పటికి మనకి తగ్గుదల అనేటటువంటిది కనపడింది, తగ్గింది. బ్యాంకు ఎంతండి? 14,400, 12,000 ఇచ్చాడు కాబట్టి 2,400 తరుగుదల వైపు మనం తగ్గినట్టుగా చూపిస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. ఇంకా టోటల్ అసెట్స్ అమౌంట్ దానిలో అనుకోవడం ఇట్లా ఏం అక్కర్లేదు. ఇంకా
ఓన్లీ మనకు కావాల్సింది మెయిన్ ఎఫెక్టివ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఇది ఇంక్రీజా డిక్రీజా అదే మెయిన్. కరెంట్ లయబిలిటీస్. ఈ కరెంట్ లయబిలిటీస్లో మనకి ఏమి ఇచ్చారు అంటే చూడండి, ఒకటి ఆ 2 ఐటమ్సే కనబడుతున్నాయి మనకి. ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్, ఇక్కడ వచ్చి 29,400, 32,700 ఉంది. అంటే ఇక్కడ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అనేటటువంటిది ఏర్పాటు పెరిగితే మనం ఎక్కడ చూపించాలని చెప్పాను, తగ్గుదలలో చూపించాలి. ఎంత? 3,300 తగ్గుదలలో చూపించాలండి. నెక్స్ట్ రుణదాతలు. ఈ రుణదాతలు కూడా మనకి పెరిగారు. క్రెడిటార్స్, ఈ రుణదాతలు కూడా మనకి పెరిగారండి. చూడండి, 1,05,500 ఉంది, 1,05,000 ఉంది, ఇదేమో 1,09,200 ఉంది. అంటే ఇక్కడ పెరిగింది ఎంత మనకి? రుణదాతలు 8,700 పెరిగారు. 8,700 పెరిగితే మన నిధి అప్పు పెరిగిందంటే మన నిధి తగ్గిపోతుంది కాబట్టి తగ్గుదలలో చూపించామండి. ఇవి మనకి లెక్కలో ఇచ్చినటువంటి ఐటమ్స్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు టోటల్ చేసుకుంటే ఏది ఎక్కువ ఉందో చూడండి. 8, 3, 11, 13 మనకి ఇక్కడ పెరుగుదలే కనబడుతోంది. అవునండి, పెరుగుదలే కనబడుతోంది. 8, 7, 15, 7, 1, 8, 9, 19,500. ఇది 19,500 వేయండి. ఇక్కడ చూడండి, 4, 3, 7, 7, 14, 1, 15, 3, 2, 5, 5, 1, 6, 6, 8, 6, 14, 5 కలిపితే 19. ఇప్పుడు మనకి ఏది ఎక్కువ ఉందండి ఇక్కడ అంటే నికర పెరుగుదల ఎక్కువ ఉంది. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఏం చేయాలి దీన్ని? అప్లికేషన్. ఇంకేమీ ఆలోచించక్కర్లేదండి. ఇక్కడే మనం దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేసామనుకోండి, అక్కడ మన స్టేట్మెంట్ ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఎక్కించండి. ఓకే, నెక్స్ట్ మనం ఏం తయారు చేయాలి? సెకండ్ స్టేట్మెంట్ ఏంటండి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఇది వర్కింగ్ నోట్ కింద చూసుకోవాలి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి వీడు? ఆ మెషినరీ ఒకటి, ఫర్నిచర్ అకౌంటు. అర్థమైందా? ముందు మీరు మెషినరీ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి. మెషినరీ అకౌంటు, అలాగే నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్. మనకి అడ్జస్ట్మెంట్ ఏమిస్తే ఆ అకౌంట్లో ఓపెన్ చేసేయండి, గొడవ వదిలిపోతుంది. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉందండి? మెషినరీ 1,06,800 ఉందండి. అలాగే బై డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడు? డిప్రిషియేషను తరుగుదల ఎంత ఇచ్చాడండి మెషినరీ మీద? 38,400 ఇచ్చాడు. అలాగే ఇంకే మెషిన్ ఏమీ అమ్మినట్టు కానీ ఏమీ కూడా ఇన్ఫర్మేషన్ లెక్కలో మనకు లేదండి. అందుకోసం ఇమీడియట్గా మనం చేయవలసినటువంటి ప్రాసెస్ వచ్చి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ముగింపు నెల ఎంత ఇచ్చాడు మనకి? 1,53,900. సో డిఫరెన్స్ ఏంటో చూడండి. ఆ డిఫరెన్స్ని మనం అప్లికేషన్ అయితే అప్లికేషను, మనం ఇది సోర్స్ అయితే సోర్స్ కింద చూపించండి. ఇది 1,92,300 వచ్చింది టోటలు. 1,92,300. ఇక్కడ వచ్చి డిఫరెన్స్ మనం చూసినట్లయితే 85,500 మనకి కనపడుతుంది. దీన్ని ఏమని చెప్పామండి? టు క్యాష్ బ్రాకెట్లో పర్చేజ్, మళ్ళీ బ్రాకెట్లో అప్లికేషన్, మర్చిపోకూడదు ఇది. అలాగే మెషినరీ అకౌంట్ తర్వాత ఇంకా మనకి అడ్జస్ట్మెంట్ ఏమి ఇచ్చాడండి వీడు? ఫర్నిచర్. అలాగే ఫర్నిచర్ అకౌంట్ కూడా ఓపెన్ చేయండి. ఫర్నిచర్ అకౌంట్ కూడా
ఓపెన్ చేయండి. ఈ ఫర్నిచర్ అకౌంట్ కూడా సేమ్ మనకి దీనికి లాగే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉందండి? బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ వచ్చి ఫర్నిచరు 7,200 ఉంది. అలాగే బై డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడు మనకి? 1,200 ఇవ్వడం జరిగింది. అలాగే బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత ఇచ్చాడు మనకి? ఫర్నిచర్ యొక్క ముగింపు నిల్వ 4,500 ఇచ్చాడు. 4,500 ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేటటువంటిది మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేటటువంటిది కనబడుతోంది కదండి. కాబట్టి ఇది ఎక్కువ ఉంది. ఎంత? 7,200 ఉందండి. సో 7,200. ఇక్కడ ఏం రాయాలి మనం? బై క్యాష్ అని చెప్పి సేల్డ్. దీన్ని ఏమని రాయాలి? మళ్ళీ సోర్స్ అని రాసుకోవాలి. ఇక్కడ వస్తే అప్లికేషను పర్చేజ్ కింద చూపిస్తాము. ఇక్కడ వస్తే సేలు, ఇక్కడ ఆ సోర్స్ కింద చూపిస్తాము. అంటే అమ్మకం బై సోల్డ్ అంటామన్నమాట అండి. సేల్ అని రాసుకోండి. డిఫరెన్స్ ఎంత? 5,275 12 4 1 5 1 6 1,500 ఇక్కడ మనం అమ్మకం ద్వారా వచ్చినటువంటి మొత్తంగా మనం చూస్తామన్నమాట అండి. ఓకే, ఇంకా ఖాతాలకు సంబంధించి మనకి లెక్కలో ఈ ఐటమ్సే ఉన్నాయండి. ఇంకా ఖాతాలు ఏమీ ఓపెన్ చేయక్కర్లేదు. నెక్స్ట్ మీరు ఓపెన్ చేయవలసిందల్లా ఏంటంటే ఓన్లీ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ క్యాలిక్యులేట్ చేయండి. రెండవది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. దీనికోసం మనం తయారు చేసేదే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఓకే, డిఆర్ అండ్ సిఆర్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది మొట్టమొదటిగా ముందు లెక్కలో ఎంతెంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడో చూడండి. బై ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందండి మనకి? 58,500 ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ముందు సర్దుబాట్లలో ఇచ్చినటువంటి ప్రకారము డిప్రిషియేషన్ అని పెట్టి మెషినరీ 38,400 అలాగే ఫర్నిచర్ అని పెట్టి 1,200 ఇక్కడ చూపించేయండి. ఇక్కడికి ఇంకా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అలాగే మనకి లెక్కలో చూడండి, జనరల్ రిజర్వ్ ఇచ్చాడు. జనరల్ రిజర్వ్ రిటర్న్ ఆఫ్ అన్నమాట. సో రద్దు చేసాము. జనరల్ రిజర్వ్ వచ్చి ఎంత ఉందండి? 18,000 27,000 ఉంది. అవునా? ఇక్కడ 18,000 27,000 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇది డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. 9,000 ఇక్కడ మనకి చూపిస్తుంది. 9 8 17 కాబట్టి సో 9,000 ఉందండి. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇంకేమైనా ఉన్నాయా మనకి? కృత్రిమాస్తులు ఏమీ కూడా లేవు లెక్కలో. మనకి సంబంధించి దీనికి సంబంధించి ఇవే ఉన్నాయి. ఇంకా ముగింపు నెల వేసుకోండి. ఇందాక మర్చిపోయాం మనం. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, ముగింపు నిల్వ, లేకపోతే క్లోజింగ్ బ్యాలెన్స్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? 62,400. 62,400 అండి. 62,400. ఇప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి పాయింట్ చూడండి. మనకి డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూద్దాము. 4 2 6 4 10, 8 1 9 9 18 2 20 21, 2 6 4 10, 9 8 1 9 9 18 2 20 21, 6 3 9 2 11. 1,11,000 వచ్చింది. ఈ 1,11,000కి నుంచి డిఫరెన్స్ తీసేస్తే బై ఎఫ్ఎఫ్ఓ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, దీన్ని మనం సోర్స్ కింద చూపిస్తాము. ఎంత వచ్చిందండి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చి 5 5 10.
8 1 9, 9కి 2 కలిపితే 11, 5 1 6, 6కి 5 కలిపితే 11, 52,500 రూపాయలు మనకి ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్గా రావడం జరిగింది. ఓకే, ఇక ఫైనల్ స్టేట్మెంట్ వచ్చి మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మనం ఏ విధంగా వేయాలో చూద్దామండి. ఇక్కడ ఎక్కించుకోండి. ఫండ్స్ ఫ్లో మూడవ స్టేట్మెంట్ మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వచ్చి మనకి 1 సోర్సు, 2 అప్లికేషన్. ఈ సోర్స్లో ముందు మనకి ఇక్కడ చూడండి ఫండ్స్ ఫ్లో ఎఫ్ఎఫ్ఓ ఇక్కడ చూపించండి. ఎఫ్ఎఫ్ఓ మనకి 52,500 వచ్చింది. ఇక్కడ నెట్ ఇంక్రీజ్ వచ్చింది. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చి మనకి 5,100 కనపడింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అకౌంట్లు వేశారు చూడండి. అకౌంట్లో ఉండేటటువంటి అంశాలు చూపించేయండి. ఇక్కడ మెషినరీ మనం పర్చేజ్ ఆఫ్ మెషినరీ అని యంత్రం మనం కొన్నాము. ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఎంత పెట్టి కొన్నామండి మనం యంత్రాన్ని? 85,500 పెట్టి కొన్నాము. ఇక ఫర్నిచర్ వచ్చేటప్పటికి సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎంత వచ్చింది మనకి? 1,500. అర్థమైందా? ఇక్కడ ముందు అకౌంట్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఇక మనకి మిగిలి ఉన్నటువంటి పాయింట్లు ఏంటో చూడండి. ఇక్కడ చూడండి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉందండి, అవునా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ 2,40,000, 3,60,000. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇష్యూ ఆఫ్ షేర్ వాటాల జారీ ద్వారా మనకి ఏమొచ్చిందండి? డబ్బు క్యాపిటల్ అనేటటువంటిది వచ్చింది. ఎంత వచ్చిందండి క్యాపిటల్? మనకి 1,20,000 మనకి క్యాపిటల్ అనేటటువంటిది రావడం జరిగింది. అలాగే షేర్ ప్రీమియం. ఈ షేర్ ప్రీమియం అనేది కూడా మనకి ఈ షేర్ ప్రీమియం చూడండి 24,000, 36,000 అంటే 12,000 రూపాయలు ఇక్కడ చూపడం జరిగిందండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే షేర్ ప్రీమియం జనరల్ రిజర్వ్ అయిపోయి 8% డిబెంచర్స్ ఉన్నాయి చూడండి. 8% డిబెంచర్స్ లాస్ట్ ఇయర్ లేవు, ఈ సంవత్సరం ఉన్నాయి 78,000. అలాగే ఇక ఆస్తుల వైపుకి వచ్చేటప్పటికి మనకి బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. బిల్డింగ్స్ అనేటటువంటివి కొనుగోలు చేశామండి. పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్స్ ఎంతండి? 1,66,200, 3,39,600 అంటే 1,73,400 రూపాయలు విలువ చేసే బిల్డింగ్స్ మనం కొనుగోలు చేయడం అనేటటువంటి జరిగింది. ఇది మనకి లెక్కలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకే విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మనం ఈ టాలీ అయిపోతే లెక్క తప్ప రైట్ అనేటటువంటిది తెలిసిపోతుంది. 5 1 ముందు దీన్ని చూసేద్దామండి, ఇది ఎక్కువ ఉన్నాయి కాబట్టి. 5 5 10, 2 1 3, 2 5, 8 5 13, 1 14, 5 2 7, 1 8 7, 15, 1 16, 16ని 1 2,64,000 అండి. ఇది ఎంత వచ్చిందో చూద్దాం. 5 4 9 1 10, 5 5 13, 13ని 1 14, 8 7 15, 1 16, 2,64,000. ఇది మనకి టాలీ అయినటువంటి అంశం అన్నమాట అండి. ఈ విధంగా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో సర్దుబాట్లకు సంబంధించి అంశాలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చూపించాలి. ఓకే, ఎక్కించుకోండి. మరొక లెక్కని రేపు క్లాసులో చెప్పుకుందామండి.